ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్రమశిక్షణ గురించి మాట్లాడుకుందామండి. మోటివేషన్ వేరు, క్రమశిక్షణ వేరు. మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మోటివేషన్ ఉంటే సరిపోతుంది. కానీ ఆ పనిని కంప్లీట్ చేయాలి అని అంటే క్రమశిక్షణ చాలా అవసరం అనమాట. ఈ క్రమశిక్షణని మనం ఎలా నేర్చుకోవాలి? మనకెవరు నేర్పించరు, మనమే నేర్చుకోవాలి. ఈ వీడియోలో మనం క్రమశిక్షణ గురించి మాట్లాడుకుందాం. అయితే కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చితే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఈ రోజు నేను చెప్పబోయే విషయం క్రమశిక్షణ గురించి. ఇది చాలా ముఖ్యమైన విషయం. క్రమశిక్షణని చాలా మంది శిక్షలా భావిస్తూ ఉంటారు. క్రమశిక్షణ మనకి మనం వేసుకునే శిక్ష కాదండి, మన జీవితంలో మన కోసం మనం వేసుకోబోయే పూలబాట. ఇది మీలో ఎంతమందికి తెలుసు? మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మిమ్మల్ని మోటివేషన్ వైపు నడిపించడానికి ఎవరు రారండి. అప్పుడప్పుడు మనల్ని మనమే మోటివేషన్ చేసుకోవాలి. ఈ మోటివేషన్ అనేది మనకి అప్పుడప్పుడు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చే చుట్టం లాగా అనమాట మోటివేషన్ అనేది. కానీ ఆ మోటివేషన్ ని మనం చివరి వరకు కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి అని అంటే మనకి ఖచ్చితంగా క్రమశిక్షణ కూడా ఉండాల్సిందే. ఒక పని స్టార్ట్ చేసేస్తారు ఎవరైనా సరే. ముగ్గురు నా బోటి వాళ్ళు మోటివేషన్ గా కబుర్లు చెప్తారు. అది వినేసి ఓకే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఎంతో చురుగ్గా స్టార్ట్ చేస్తారనమాట. తీరా చేసేసరికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఆ తర్వాత 4వ రోజు ఏమవుతుందంటే మళ్ళీ బేతాళుడు చెట్టెక్కినట్టు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మళ్ళీ ఆగిపోతూ ఉంటారు. అలా ఆగకూడదు అని అంటే మనకి మాత్రమే కాదండి, మన పిల్లలకి కూడా క్రమశిక్షణని మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. లేదనుకోండి, క్రమశిక్షణ లేని ఏ పని కూడా సక్సెస్ అవ్వదనమాట. అంతమంది సాధించిన వాళ్ళు ఉన్నారు కదా మన పెద్దవాళ్ళు. వాళ్ళందరూ కూడా మోటివేషన్ ని నమ్ముకొని అడుగులు ముందుకెళ్ళలేదండి, క్రమశిక్షణతో ముందుకెళ్లారు. ఆ కాలం వ్యక్తులకి కొంచెం క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా కొంతమంది క్రమశిక్షణని అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్రమశిక్షణని ఖచ్చితమైన దారిలో కనుక మనం అలవాటు చేసుకోవడమే కాకుండా మన పిల్లలకి కూడా అలవాటు చేశాము అనుకోండి, రేపు మనల్ని వాళ్ళు ఏ విషయంలోనూ ఎదురు చూడరు అనమాట. వాళ్ళు మంచిగా జీవించాలనే కదా ప్రతి తల్లిదండ్రి యొక్క ఆశ. అది అలా జరగాలంటే చిన్న పిల్లలని గారాబం పేరుతోటి చెడగొట్టకుండా వాళ్ళని మంచి దారిలో ఉండేలా చెయ్యాలి అని అంటే క్రమశిక్షణ నెంబర్ 1 అండి. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పిల్లలు చెప్పిన మాట వినరు. వాళ్ళు కష్టపడటం చూసి మన మనసు కూడా కష్టమైపోతుంది. అయినా సరే మన పిల్లలు బాగుండాలి కాబట్టి మనం ఇది చేస్తున్నాము అని ఒకటి గనక మనం అనుకొని స్టార్ట్ చేసామనుకోండి, మనకి కష్టం ఉండదు, పిల్లవాడికి కష్టం ఉండదు. వాడు చిన్న వయసే కాబట్టి కొద్ది రోజులకి క్రమశిక్షణ అనేది అలవాటు చేసేసుకుంటాడు. వన్స్ ఈ క్రమశిక్షణ అలవాటు అయిందనుకోండి, మనమే వద్దని చెప్పినా సరే పిల్లలు ఏమాత్రము ఊరుకోరనమాట. ఒక పిల్లవాడికి ఎప్పుడు చూసినా లేటుగా లెగుస్తూ ఉంటాడనమాట. వాళ్ళమ్మ ఏం చేసిందంటే అతనికి ఒక మంచి శిక్షణ ఇచ్చి పొద్దున్నే లెగిసేటట్టుగా, అంటే 5 గంటలకి అలా లెగిసేటట్టుగా అలవాటు చేసేసింది. అలవాటు చేసేసి ఇంకా వదిలేసింది అనమాట. అతన్ని వదిలేస్తే ఈ 5 గంటలకి లెగిసిన అతను ఎర్లీ మార్నింగ్ లెగిసాడు కాబట్టి చక్కగా పుస్తకాలు తీసుకుని చదువుకునేవాడు. అది అలా వచ్చేసింది అనమాట అతనికి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కంటిన్యూగా అలానే అయిపోతూ ఉంది. ఒకసారి ఏమైందంటే వాళ్ళమ్మ 5 గంటలకి నిద్ర లేవకపోయినా పర్వాలేదు, నువ్వు ఎప్పుడైనా లెగువు, పర్వాలేదు, కొంచెం లేటుగా లెగువు, నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు ఆగుతాడా? ఏమాత్రం ఆగడనమాట. ఎందుకంటే వాడికి బాగా అలవాటు అయిపోయింది ఈ క్రమశిక్షణ అనేది. వాడు మాత్రమే కాదు, వాడి తోటి పిల్లల్ని కూడా క్రమశిక్షణగా ఉండేలాగా చూసుకుంటాడు. క్రమశిక్షణ అలవాటు అయిపోయినప్పుడు పిల్లలకి కొన్ని బాధ్యతలు కూడా వాటంతట అవే అలవాటు చేసుకుంటూ ఉంటారండి. ఇది నిజం. పొద్దున్నే లెగిసి చదువుకోవటం వాడికి అలవాటు, అది అలాగే అలవాటు అయిపోయింది. దాన్ని వాడు అలా వదిలేయడు, వాళ్ళ పిల్లలకు కూడా అప్లై చేస్తుంటాడు. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే క్రమశిక్షణని మనం నేర్చుకోవటమే కాకుండా మన పిల్లలకి కూడా నేర్పించినప్పుడు వాళ్ళని ఏదైనా సరే సాధించేలాగా అదే నడిపిస్తుంది. వాళ్ళ యొక్క మంచి అలవాట్లే నడిపిస్తాయి. మనమేమి ఆస్తులు, అంతస్తులు, రకరకాల విషయాలు తీసుకొచ్చి వాడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ఆయుధం, క్రమశిక్షణని వాడికి గిఫ్ట్ గా ఇచ్చారంటే వాడి జీవితం బాగుండటమే కాదు, వాడి వల్ల ఇంకా చాలా మంది జీవితాలు కూడా బాగుపడతాయి.
వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.